జగన్ని అరెస్ట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణని జగన్ ఏమన్నా చేశాడా? ఏమన్నా వెంటపడి వేధిస్తున్నాడా? లేదు. కానీ చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి రఘురామిరెడ్డిని వెంటపడి వేధించడం ఎలక్షన్స్కి ముందే జరిగిపోతుంది. తన మీద ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు చేసి ఇప్పుడు ఆయన్ని ఆంధ్రాలో లేకుండా అస్సాంకి ఎన్నికల పరిశీలకుడిగా పంపించారు. అయితే వాస్తవంగా సిఐడి లాంటి వాళ్ళకి అట్లా ఐపీఎస్ అధికారికి ఆ స్థాయి పదవి అన్నటువంటిది కామన్. కానీ దాన్ని ఎలాంటి నెగిటివ్ క్రియేట్ చేశారు? ఆయన చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పట, జేడీ లక్ష్మీనారాయణ జగన్ అరెస్ట్ చేయడం తప్పు కాదు. అదే సందర్భంలో ఈట అరెస్ట్ చేస్తే తప్పు అవుతుంది. అంటే బేసిక్గా ఏంటంటే మా మాట వినని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం. ఇప్పుడు రఘురామిరెడ్డిని వెంటాడి వేటాడుతున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయనని చెప్పి జగన్ని ఎదిరించి ఉంటే గనక వీరుడయ్యేవాడు తెలుగుదేశం మీడియా దృష్టిలో. జగన్ ప్రభుత్వం చెప్పింది చేశాడు కాబట్టి విలన్ అవుతాడు. చంద్రబాబు చెప్పిన పనులు ఎవరైనా చేస్తే వాళ్ళు హీరోలు అవుతారు. ఏ అధికారైనా సరే, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ. అదే జగన్ చెప్పింది చేస్తే విలన్లు అవుతారు. అది ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. అయితే రఘురామిరెడ్డి రేపు పొద్దున తెలుగుదేశం అధికారంలోకి వస్తే లోకేష్ రెడ్డిలో ఫస్ట్ పేరు ఆయనదే. ఆయన్ని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన అందుకు భయపడట్లేదు. అందుకనే నిన్న కాగితాలు తగలబెట్టారు అంటూ పెద్ద ఎత్తు నిన్న పొద్దున్నుంచి ప్రచారం చేస్తుంటే అవన్నీ చిత్తు కాగితాలు, ఫోటోస్టాట్లు తీసాక అసలు కాగితాలన్నీ కోర్టుకి ఇచ్చేసాక ఇంకేం తగలబెడతారు అందులో ఉన్నటువంటి అంటూ మొహమాటం లేకుండా. ఎందుకంటే భయపడి సైలెంట్ అయిపోవాలి, కానీ భయపడే ఉద్దేశం లేదు. అవన్నీ ఫోటోస్టాట్లు జిరాక్స్ తీసినప్పుడు సరిగ్గా ప్రింట్ కానీ అన్నీ తగలేస్తాం, అవి కామన్ థింగ్. దాన్నే తగలేశారు తప్పించి మరేం లేదు. అన్ని కాగితాలు, వేల కొద్ది కాగితాలు కోర్టులకు ఇచ్చాక ఇంకేంటి భయపడేది అంటూ చెప్తున్నారు. కాబట్టి రఘురామిరెడ్డి అయితే ధైర్యంగానే ఉన్నారు. కాకపోతే మరి ప్రభుత్వం మారితే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి.